వెల్కమ్ టు తెలంగాణ రైజింగ్ న్యూస్. సీఎం రేవంత్ రెడ్డి గారితో ఏపీ తెలంగాణ ఐటీ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ భేటీ అయ్యారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని రాష్ట్ర ఆదాయ పన్ను ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ గా ఇటీవల నియమితులైన సురేష్ బత్తిని గారు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య పలు అంశాలు చర్చకొచ్చినట్లు సమాచారం. ఇక్కడ వరకు ముఖ్యమైన అంశం చూసినాం. తమిళనాడులో డిఎంకే కూటమిదే ఘన విజయం అంటూ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు వ్యాఖ్యానించారు. తమిళ ప్రజలు వారి ఆత్మగౌరవానికి మద్దతుగా నిలుస్తారని, తమిళనాడులో డిఎంకే కూటమి ఘన విజయం సాధించడం ఖాయమంటూ స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు. తమిళనాడు ఎన్నికల సందర్భంగా షోలింగర్ నియోజకవర్గంలో వారు పర్యటిస్తూ డిఎంకే కూటమి తరపున ప్రచారం చేశారు. ఈ సందర్భంగా తమిళనాడు అంటే ఒక సిద్ధాంతమని, ఇక్కడి రాజకీయాలు దేశానికే దిక్సూచిలా నిలుస్తాయంటూ పేర్కొన్నారు. ఇక్కడ వరకు ముఖ్యమైన అంశం చూసినాం. మన తెలంగాణ ఒక స్వర్గధామం అంటూ పేర్కొన్నారు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు. కొత్త పరిశ్రమల ఏర్పాటుకు భారీగా ప్రోత్సాహాన్ని అందిస్తున్నామంటూ తెలిపారు. లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్ రంగాల్లో పెట్టుబడులకు మన తెలంగాణ స్వర్గధామం అంటూ కితాబునిచ్చారు. తెలంగాణ, నార్వే దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సందర్భంగా సమగ్రంగా చర్చించారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ పాలసీ, అనుకూలతలు, అవకాశాలను ఈ సందర్భంగా మంత్రి గారు నార్వే, ఇటలీ ప్రతినిధులకు వివరించారు. ఇక్కడ వరకు ముఖ్యమైన అంశం చూసినాం. రాష్ట్రంలో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేస్తూ భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా ప్రజాప్రభుత్వం అడుగులు వేస్తుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వెల్లడించారు. ఏప్రిల్ 2వ తేదీ నుంచి 5 మండలాల్లో భూభారతి ఇంటిగ్రేటెడ్ పోర్టల్ ను ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామని, భూముల రిజిస్ట్రేషన్ కు సర్వే మ్యాప్ ఉండాలన్న నిబంధనను అమలు చేస్తున్నామంటూ వారు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇక్కడ వరకు ముఖ్యమైన అంశం చూసినాం. ఏప్రిల్ యూరియా కోటా భర్తీ చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కేంద్రానికి లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ నెలలో రాష్ట్రానికి 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించిందని, అందులో 69,000 మెట్రిక్ టన్నులు మాత్రమే అందిందని, మరి మిగిలిన 1.31 లక్షల మెట్రిక్ టన్నులను తక్షణమే పంపించాలంటూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డాకు మిగిలిన 1.31 లక్షల టన్నులను తక్షణమే పంపించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఇక్కడ వరకు ముఖ్యమైన అంశం చూసినాం. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం కల్లా అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వెల్లడించారు. మరొక 20 ఏళ్ల పాటు కాంగ్రెస్ ప్రజాపాలనే సాగుతుందంటూ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఎప్పుడో విచ్ఛిన్నమైన పార్టీ అంటూ వెల్లడించారు. ఆస్తి పంపకాల విషయంలో కేసీఆర్ కుటుంబ సభ్యుల మధ్య అంతర్గత పోరు నడుస్తుందని ఆరోపించారు. ప్రజాపాలన అమలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరిస్తున్నారని, గుండెల్లో పెట్టుకుంటున్నారంటూ పేర్కొన్నారు. కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని మరింత అప్పుల ఊబిలో ముంచుతారంటూ నిప్పులు చెరిగారు.